హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఎగ్ పఫ్ కోసం అనేసి ఒక కప్పు మైదా తీసుకున్నా. కప్పు కన్నా తక్కువే తీసేసుకున్నా నేను. కొంచెం ఒక టేబుల్ స్పూన్ అనేది నేను గోధుమ పిండి యాడ్ చేస్తున్నా. మీరు కావాలంటే అంత మైదా కూడా తీసుకోవచ్చు. కొంచెం తగినంత సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలాగా నేను రెడీ చేసుకుంటున్నా. చూస్తారా? ఇలా పిండి ముద్ద పైన ఇది ఆరకన్నా ఉండడం కోసం అనేసి కొంచెం లైట్గా ఆయిల్ వేసాను పైన. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు 2 కోడిగుడ్లు తీసుకొని ఇలా బాయిల్ చేసుకుంటున్నా. దానికి మసాలా కావాలి కదా. ఇప్పుడు బాండిల్ తీసుకొని బాండిల్ బాగా హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ వేసాను. జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి ఒక్కటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము, సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ. ఇప్పుడు మనకు బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు కొంచెం సాల్టు, పసుపు, ధనియాల పొడి కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి వేసాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర. చపాతీ అనేది అంత పలసగా ఉండకూడదు, అంత మందంగా ఉండకూడదు, ఇలా రావాలా. ఇప్పుడు నాకు 4 చపాతీలు అనేది రెడీ అయింది. నేను పొడిపిండి జల్లేసుకొని ఇప్పుడు ఒక్కదాని మీద ఒక చపాతీ వేసేసుకుంటున్నా. చూసారా? కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కువైట్లో అయితే బీభత్సంగా ఉందండి చలి. చల్లని గాలిలో సాయంత్రం ఇలా పప్పు చేసుకొని తింటుంటే చాలా బాగుంది. ఇదైతే నేను మధ్యలో కట్ చేశాను, సైడ్లో కట్ చేయకుండా మళ్ళీ నేను అడ్జస్ట్ చేసేసుకున్నా. ఇప్పుడు నేను తీసుకున్న మసాలాలు, కోడిగుడ్డు కూడా నేను ఇలా అర్ధం కట్ చేసుకొని ఇలా పైన లేయర్ ఉంటుంది కదా, దాన్ని అయితే బాగా మనం ఫస్ట్లో బాగా అడ్జస్ట్ చేసుకోవాలా. ఇప్పుడు మనం తగినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్ పప్పులు వేసేసుకున్నాము. చూసారా? మనం ఎగ్ పప్పులు వేసుకున్న తర్వాత మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలా. హైలో పెట్టినామంటే మాడిపోతాయి, లోపల అయితే ఉడకవు. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇలా కెచప్ వేసుకొని ఇలా తింటుంటే నిజంగా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. దాంతోపాటు కూడా టీ.